వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కన్ఫామ్ భయ్యా, కవితక్క కొత్త రాజకీయ పార్టీని పెట్టబోతున్నారు. అధికారికంగా ఆమె ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయకుండా తమ అభిమానులకు, తమ కార్యకర్తలకు, తమకు సంబంధించిన సన్నిహితులకు డైరెక్ట్గా చెప్పేశారట, మనం కొత్త పార్టీ పెడుతున్నామని. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు, అది వేరే విషయం. కానీ కవితక్క సంకేతాలు ఇచ్చేశారట. ఇప్పుడు కవితక్క ఆధ్వర్యంలో నడుస్తున్న జాగృతి ఒక రాజకీయ పార్టీగా అవతరించబోతుందట. అవును, కవిత, ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన కవిత ఇక పార్టీతో ఎలాంటి సంబంధాలు ఉండవంటూ ఖరాఖండిగా తమ సన్నిహిత వ్యక్తులకు చెప్పేశారట. మనం కూడా పార్టీ పెడుతున్నామంటూ లీకేజీలు ఇచ్చేశారట. మీడియాలో ఇప్పుడు ఈ వార్తలు గుప్పమంటున్నాయి. కానీ కవిత అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. గత కొంతకాలంగా, మరీ ముఖ్యంగా బహిష్కరణాస్త్రం తర్వాత కవితక్క అచ్చం కేసీఆర్ తరహాలోనే చాలామందితో సమాలోచనలు చేస్తున్నారు. టీఆర్ఎస్ ఏర్పాటు చేసినప్పుడు కేసీఆర్ కూడా ఇదే విధంగా సుదీర్ఘమైన మంతనాలతో, సమాలోచనలతో పార్టీ ఆవిర్భావానికి కారకుడయ్యారు. ఇప్పుడు ఆయన అడుగుజాడల్లోనే కవిత కూడా సమాలోచనలు చేస్తున్నారు, పార్టీ పెట్టేస్తారు. ఎస్, కవితక్క పార్టీ ఖాయం. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్. నెక్స్ట్ కవితక్క జాగృతి పార్టీ. అవును, జాగృతి పేరుతోనే పార్టీ వస్తుందట. తెలంగాణ జాగృతి పేరుతో పార్టీ వచ్చేస్తుందట. ఇప్పుడు రాజకీయాల్లో ఇది ఒక కీలకమైన పరిణామం కావచ్చు. కవితక్క పార్టీ పెడితే ఎలా ఉంటుందనే దాని మీద ఇప్పుడు మీడియాలోను, రాజకీయ వర్గాల్లోనూ చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అసలే జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చేసాయి, ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. ఇలాంటి టైంలో, బహిష్కరణ గురైన టైంలో జాగృతి ద్వారా అనేక మందిని చేర్చుకుంటున్న కవిత పార్టీ విషయంలో కాస్త ఆలస్యం చేసిన పరిణామాలు దెబ్బతినొచ్చని, పరిస్థితులు తారుమారు కావచ్చని ఆమె సన్నిహితులు కవితకు చాలా స్పష్టంగా చెప్పేశారట. ఇదే నేపథ్యంలో కవితక్క కొత్త పార్టీకి పూర్తిగా రూట్ క్లియర్ చేసుకుంది. రేపో మాపో కవితక్క కొత్త రాజకీయ పార్టీ ప్రకటన వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలియజేస్తున్నాయి. అంటే కవితక్క బీఆర్ఎస్తో ఇక పూర్తిగా తెగతెంపులు. బహిష్కరించారు కదా, ఇప్పుడు నేనే ఆ పార్టీని బహిష్కరించేస్తున్నా అన్నట్టు కొత్త పార్టీతో రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీని తీసుకొచ్చి హంగామా చేయబోతున్నారు. చూడాలి మరి తెలంగాణ రాజకీయాల్లో కవిత పార్టీ జాగృతి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో, రాజకీయ సమీకరణ ఎలా ఉంటుందో, వీళ్ళు వాళ్ళతో పొత్తులు పెట్టుకుంటారా, విడివిడిగా పోటీ చేస్తారా? కవితక్క పార్టీ విడిగానే కొనసాగితే బీఆర్ఎస్కు ఎంత నష్టం, బీజేపీ పరిస్థితి ఏంటి, కాంగ్రెస్కు లాభమా నష్టమా? ఇప్పుడు ఇదే తెలంగాణలో ప్రధాన చర్చగా మారిపోయింది.